నమస్తే సార్. నమస్తే. సార్, బర్త్ నెంబర్ 6, డెస్టినీ నెంబర్ 3 ఈ కాంబినేషన్‌లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఇది శుక్రుడు, గురువు అంటే ఇద్దరు వ్యతిరేకమైన గురువులే. ఇద్దరు గురువులే. ఒకరేమో రాక్షస గురువు, ఒకరేమో దేవతల గురువు. ఈ కాంబినేషను చాలా చాలా గొప్ప కాంబినేషను. అంటే కొంతమంది జీవితాల్లో స్పైసీగా ఉంటుంది అనుకుంటాం చూసా. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అంత స్పైసీగా ఉంటుంది, సాదా సీదాగా ఉండదు. అది ఏది చేసినా ఒక విప్లవం, ఒక ట్రెండ్ సృష్టించినట్టుగా. వాళ్ళు ఇంట్లోంచి బయటికి అడిగేశారంటే ఒక ట్రెండ్ సెట్టర్ అనమాట. అంటే ఇద్దరు గురువులు ఉన్నారు కాబట్టి వాళ్ళ బాడీలో. మనిషి యొక్క ఎదుగుదలకు ఎప్పుడు కూడా అది ఏ వృత్తిలో ఉన్నా గురువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గురువు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటారో, మన పొలిటికల్ లీడర్స్లో కానీ, సినిమా యాక్టర్లో కానీ, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్లో కూడా గురువు కనుక అనుకూలంగా ఉంటే అసలు ఎలా కలిసి వస్తుందంటే అలా కలిసి వస్తుంది. ఒక ప్లేస్లోకి వెళ్ళి ఒక స్థలం కొన్నారంటే ఆ స్థలం కొన్నదానికి పొలమో కొంటే వీళ్ళు కొన్నదాని పక్కనే ఒక బైపాస్ పడిపోవటము, ఒక రింగ్ రోడ్ పట్టడము, లేదా దాని పక్కన పెద్ద కంపెనీ రావటము, పెద్ద లేఅవుట్ ఏర్పాటు చేయటం వస్తుంది. అంటే వీళ్ళకి అంత పవర్స్. ప్రకృతిలో మనకి ఏ అయితే ఈ యొక్క ఆధ్యాత్మికపరమైన గురువులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆశీర్వాదం వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. అది కాక వీళ్ళకి 2 గురువులు ఉన్నారు. అంటే మనకి ఉదాహరణకి ఒక మనిషికి ఇప్పుడు ఏపీలో 2 పార్టీలు ఉన్నాయి అనుకుందాం. టీడీపీ ఉంది, వైసీపీ ఉంది. ఒకరేమో వీళ్ళకి తండ్రి ఏమో తెలుగుదేశంలో ఉంటారు, తల్లి ఏమో వైసీపీలో ఉంటే ఏ అధికారంలో వచ్చినా వీళ్ళకి ఇబ్బంది ఉండదు. అంతే కదా. అదే రకంగా వీళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా ఇంకొకరు కాపాడతారు. కానీ ఎట్ ఏ టైము అలాంటి నష్టాలు కూడా ఉన్నాయి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళని డామినేట్ ఎక్కడ చేస్తుందంటే వాళ్ళు పిలిపించుకునే పేరు డామినేట్ చేస్తుంది. ఒక శుక్రుడికి అనుకూలంగా ఉందనుకుందాం వాళ్ళ పేరు. అప్పుడేమవుతుంది, శుక్రుడు డామినేట్ చేసినప్పుడు ఈ యొక్క 3 అయితే ఏదో అది తగ్గిపోతుంది. అప్పుడు వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయలేరు. అదే రకంగా పిలిపించుకునే పేర్లో కనుక 3 కాంబినేషన్ ఉంటే, ఈ గురువు కాంబినేషన్ ఉంటే వీళ్ళ యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. అలాంటి చోట్ల కొంచెం ఈ కాన్ఫ్లిక్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకనే వీళ్ళు పిలిపించుకునే పేరు వచ్చేసరికి చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఇద్దరికి సరిపోయే విధంగా ఉండాలి. అలాంటప్పుడు చాలా బాగుంటుంది. పోతే వీళ్ళకి వచ్చేసరికి టీచింగ్ ఫీల్డ్ కానీ, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు కానీ, అంటే పబ్లిక్ సంబంధించిన రిలేషన్స్ ఏవైనా ఉన్నాయో అలాంటివి కనుక పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగా రాణిస్తారు. ఒక స్టేట్ లెవెల్లో, ఒక జిల్లా స్థాయిలో, ఒక తాలూకా స్థాయిలో మంచి మంచి ఆలోచనలు. అంటే వీళ్ళు సంకల్పం ఎక్కువ పెట్టుకోవాలి, గొప్పగా పెట్టుకోవాలి. ఒక కంఫర్ట్ జోన్లో ఉండి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవటం, చిన్నవి చేసుకోవాలనుకోవటం ఉండకూడదు. ఎక్కువగా భారీ సంకల్పాలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పైన వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళకి ఆధ్యాత్మిక పరంగా మంచి గురువులు ఉన్నారు సపోర్ట్ చేయడానికి. నువ్వు ఏదైతే ఎక్కువ పెట్టుకున్నావో, ఎక్కువ జాబ్కి అప్లై అంటే పెద్దదానికి చేసుకోవటం కానీ, మనకి గ్రూప్ 1 ఇప్పుడు చిన్న పోస్టులు, క్లర్క్ పోస్టులకి, చిన్న టీచర్ పోస్టులకి చేసుకోకుండా గ్రూప్ 1 సివిల్స్కి ఏ రకంగా అయితే మనం అప్లై చేసుకొని దాన్ని ప్రిపేర్ చేసుకొని దాని మీద మనం దృష్టి పెడితే మనకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా వ్యాపారం కావచ్చు, ఏదన్నా ఉద్యోగం కావచ్చు, ఏ రంగం అయినా సరే కానీ వాళ్ళు మంచి సంకల్పంగా పెట్టుకొని చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే నేమ్ ఒక్కటి చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. పోతే వీళ్ళకి వచ్చేసరికి గురువుకు సంబంధించిన సాయిబాబా టెంపుల్కి వెళ్ళిపోవటం కానీ, శుక్రుడికి సంబంధించినవి కానీ, అలాంటి పరిహారాలు ఎవరన్నా ఇట్లాంటి ఈ డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ నెంబర్ ఉన్నవాళ్ళు వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మనల్ని సంప్రదిస్తే మేము మంచి మంచి సలహాలు, అంటే వాళ్ళు మొత్తం చాట్ అంతా చూడాలి, న్యూమరల్ చాట్ అదంతా చూసిన తర్వాత ఇంకా కొంచెం రెమెడీస్ చెప్పి కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.